రైట్ ఓకే. సో మనకి అనలిటికల్ ఫంక్షన్స్లో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏ విధంగా అడుగుతారనేది ఇక్కడ చూడండి. 1 సెకండ్. Find the map of the circle. Find the map of the circle mod z is equal to 1 by the transformation w is equal to z plus 5 plus 2y. Z plus 5 plus 2y. I'm repeating once again. Find the map of the circle mod z is equal to 1 by the transformation w is equal to z plus 5 plus 2y అన్నమాట. రైట్ ఓకే. సో ఎలా చేసుకోవాలి? మీరు ఈ పదం గమనించినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ గమనించినట్టయితే మనకి ఇది ఆల్రెడీ కూడా ఇంటర్మీడియట్లో మనకి చేంజ్ ఆఫ్ యాక్సిస్ అనే ఒక ఇంపార్టెంట్ చాప్టర్లో మనకి వస్తుంది అనమాట. రైట్ ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. దాన్ని ఒకసారి మీకు అంటే గ్లాన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. చేంజ్ ఆఫ్ యాక్సిస్. చేంజ్ ఆఫ్ యాక్సిస్. చేంజ్ ఆఫ్ యాక్సిస్లో మనకి ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది. ఓల్డ్ కోఆర్డినేట్స్. సో దాన్ని మనం ఏమనుకుంటామంటే స్మాల్ ఎక్స్ కమా స్మాల్ వై అనుకుంటాం. అదేవిధంగా న్యూ కోఆర్డినేట్స్ ఉంటాయి. న్యూ కోఆర్డినేట్స్ ఉంటాయి. సో దీన్ని క్యాపిటల్ ఎక్స్ కమా క్యాపిటల్ వై అనుకుంటాం. అదేవిధంగా షిఫ్టెడ్ ఆరిజిన్ ఉంటుంది. షిఫ్టెడ్ ఆరిజిన్. షిఫ్టెడ్ ఆరిజిన్. షిఫ్టెడ్ ఆరిజిన్. దీన్ని మనము హెచ్ కమా కే అనుకుంటాం. అయితే మనకు రూల్ ఉందన్నమాట. ఈ చేంజ్ ఆఫ్ యాక్సిస్లో ఓల్డ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా, లేదు న్యూ సిస్టమ్ నుంచి ఓల్డ్ దాంట్లో ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నా కూడా మనకి ఒక ఫార్ములా ఉందన్నమాట. క్వశ్చన్ అయితే మనకు అడుగుతాడు, ఓల్డ్ ఈక్వేషన్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ న్యూ అడగచ్చు, లేదు న్యూ ఈక్వేషన్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఓల్డ్ సిస్టమ్ అని కూడా అడగచ్చు అనమాట. సో దానికుంటే ఏకైక ఫార్ములా ఏంటంటే ఓల్డ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సిస్టమ్ plus shifted origin. Old system is equal to new system plus shifted origin. Old is equal to new plus shifted origin. Right? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్లస్ షిఫ్టెడ్ ఆరిజిన్. సో నెక్స్ట్ ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకి అదే విధంగా ఇది కూడా ఉంటుంది అనమాట. రైట్ ఇక్కడ కూడా మనకి 3 సిస్టమ్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. లెట్ మీ చేంజ్ ద కలర్ ఆఫ్ ఇంక్. I'll get back to the white. Right, చూడండి ఇక్కడ. So given mod z is equal to 1 and w is equal to z plus 5 plus 2y. Z plus 5 plus 2y. అయితే మనకి ఇక్కడ 3 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే w ప్లేన్ అనేసి, ఓకే, డబ్ల్యూ ప్లేను, తర్వాత సి ప్లేను, తర్వాత జెడ్ ప్లేన్, తర్వాత జెడ్ ప్లేన్. ఓకే. సో 3 కూడా మనకి కాంప్లెక్స్ నెంబర్సే, కాకపోతే 3 డిఫరెంట్. అంటే మనకి అనుకుంటాం కదా ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్, న్యూ కోఆర్డినేట్ యాక్సిస్, షిఫ్టెడ్ ఆరిజిన్స్. అదే విధంగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఉందన్నమాట. ఏంటంటే w ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ జెడ్. w ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ జెడ్. చాలా 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 ఇంపార్టెంట్ ఇదనమాట. ఇక్కడ ఎట్లయితే మనకు ఓల్డ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్లస్ షిఫ్టెడ్ ఆరిజిన్ వచ్చిందో అదేవిధంగా w ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ జెడ్. డబ్ల్యూ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ జెడ్ అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంతే అయిపోతుంది ఆన్సర్. చూడండి ఇప్పుడు మనకి ఈక్వేషన్ డబ్ల్యూలో ఇచ్చాడు. సో మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలన్నమాట. అంటే దాన్ని ఏం రాసుకోవాలి మనము? ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో రాసుకోవాలి, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో రాసుకుంటాం అనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ మనం జెడ్లో రాస్తాం జనరల్గా. డబ్ల్యూ ఇస్తే జెడ్లో ఉంటుంది, జెడ్ ఇచ్చి మనం సిలో రాసుకుంటాం. ఇప్పుడు చూడండి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ జెడ్ కాంప్లెక్స్ నెంబర్ ఏమనుకుంటాం మనము? ఎక్స్ ప్లస్ ఐవి అనుకుంటాం. డబ్ల్యూని యూ ప్లస్ ఐవి అనుకుంటాను. డబ్ల్యూని ఏమనుకుంటున్నాను నేను? యూ ప్లస్ ఐవి. లెట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. అదేవిధంగా సీని ఏమనుకుంటాను నేను? ఏ ప్లస్ ఐబి. సీని ఏమనుకుంటాను నేను? ఏ ప్లస్ ఐబి. అదేవిధంగా జెడ్ ఏమనుకుంటాను నేను? ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ ఏమనుకుంటాను నేను? ఎక్స్ ప్లస్ ఐవై. సో డబ్ల్యూనేమో యూ ప్లస్ ఐవి, సీనేమో ఏ ప్లస్ ఐబి, జెడ్నేమో ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటాను నేను. ఓకే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి యూవీడబ్ల్యూ, సి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్, ఏబిసి యూవీడబ్ల్యూ. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి రీప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? నాకు డబ్ల్యూ అంటే ఏంటి? దేర్ఫోర్
u ప్లస్ ఐవి ఈజ్ ఈక్వల్ టు సి. సి అంటే ఏంటి నాకు ఏ ప్లస్ ఐబి. సి అంటే నాకు ఏ ప్లస్ ఐబి ప్లస్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై. ఓకే, సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ అనేది యూవీలో ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ ప్లస్ ఐవై, ఓకే, మనకి ఈక్వేషన్ డబ్ల్యూలో ఇచ్చాడు, మనం జెడ్లోకి మార్చుకోవాలి. అంటే ఇక్కడ యూవీకి ఈక్వల్ టులో ఉంది మనకి ఈక్వేషన్, మనం ట్రాన్స్ఫార్మ్ చేసి దేనిలో రాసుకోవాలంటే ఎక్స్వైకి ఈక్వల్గా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, సో మనకి ఏ ఐబీ వాల్యూ ఇచ్చేసారు మనకి 5 + 2y అనేసి మనకు తెలుసు స్టార్టింగ్లో. సో హియర్ సి వాల్యూ ఇచ్చేసారు మనకి 5 + 2y. సి వాల్యూ 5 + 2 అంటే ఇది బి, అది రాసేయండి ఫస్ట్. Therefore u plus iv is equal to 5 plus 2y plus x plus iy. ఇప్పుడు చూడండి, ఈ 5ని ఈ 2yని అవతల ఇచ్చేసేటప్పుడు ఏమవుతుంది నాకు u మైనస్ 5 ప్లస్ ఇది ఇమాజినరీ పార్ట్, i కామన్ చేసాం, i ఇంటూ v మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. చూడండి నీట్గా రాస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, therefore x plus iy can be written as u minus 5 plus I into v minus 2 plus I into v minus 2. అంటే x is equal to ఎంత వచ్చింది నాకు u minus 5, y is equal to ఎంత వచ్చింది నాకు v minus 2 రాసుకోండి. therefore x is equal to u minus 5 and y is equal to v minus 2. ఓకే, చూడండి, x is equal to u minus 5, y is equal to v minus 2. Okay, 1 second. రైట్, సో ఇప్పుడు చూడండి అన్నమాట. సో మనకి ఇలా u వాల్యూ ఎంత వచ్చింది, x వాల్యూ వచ్చి u minus 5, రైట్. therefore x వాల్యూ వచ్చి మనకి u minus 5 అండ్ y వాల్యూ వచ్చి v minus 2. y వాల్యూ వచ్చి v minus 2. అయితే ఇది సర్కిల్ ఈక్వేషన్ చెప్పేశాడు చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో ఫైండ్ ద మ్యాప్ ఆఫ్ సర్కిల్ అని చెప్పాడు కదా. find the map of circle and mod z is equal to 1 అని కూడా మనకు చెప్పేశాడు. అయితే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ లో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఒకటి ఉంది. ఏంటి? z into z dash, I mean mod of z into z conjugate is equal to 1. z into z conjugate is equal to 1. z into z conjugate is equal to 1 అని మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉందన్నమాట. చూడండి రాస్తాను చూడండి ఇక్కడ. From complex numbers for a circle equation, mod z into z conjugate is always equal to 1. Okay, so దాని ప్రకారం మనం ఏం చేయాలి? సో దాని మీనింగ్ ఏంటంటే మనకి mod of z into z conjugate is equal to 1 అంటే దాని మీనింగ్ ఏంటి? z అంటే నాకు x plus iy into x minus iy is equal to 1. అంటే a plus b into a minus b, a square minus b square అంటే x square minus iy whole square is equal to 1. అంటే x square plus i square y square, అదే కదా. మైనస్ ఏమవుతుంది నాకు, ఇది మైనస్, i square ఏమవుతుంది నాకు -1, మైనస్ ఏమవుతుంది ప్లస్, కాబట్టి x square plus y square is equal to 1. సో x అంటే మనకి u minus 5 whole square plus y అంటే v minus 2 whole square is equal to 1 is nothing but the transformed equation of circle. రైట్. ఒకసారి చూసుకున్నట్టయితే ఓకే రైట్. సో చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి. వాడు మనకి w ఈజ్ ఈక్వల్ టు z ప్లస్ 5 + 2 అన్నాడు. అంటే w సిస్టమ్ ఒకటి, z సిస్టమ్ ఒకటి, c సిస్టమ్ ఒకటి అని చెప్పాం కదా. సో ఇది ఏమవుతుంది నాకు, ఇది c వాల్యూ అవుతుంది. సో c ఈజ్ ఈక్వల్ టు నాకు 5 + 2y. సో c వాల్యూ అంటే నాకు a ప్లస్ ib కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు 5 + 2y. ఇది ab వాల్యూస్ వచ్చేసాయి మనకి. ఇంకా w ప్లేన్ అంటే ఏంటి, u ప్లస్ ibగా రాసుకోండి. అదేవిధంగా z ప్లేన్ని x ప్లస్ ibగా రాసుకోండి. x plus ib గా రాసుకున్నాం. సో w అంటే u plus iv, c అంటే a plus ib, z is equal to x plus iy. సో ఈ విధంగా మనము రాసుకుంటాం అన్నమాట. రైట్.
u plus iv is equal to 5 plus 2y plus x plus 7y. సో x is equal to ఏమవుతుంది నాకు అప్పుడు u minus 5 అవుతుంది, y is equal to ఏమవుతుంది నాకు v minus 2 అవుతుంది అనమాట. అంటే వాడు ఈక్వేషన్ ఏమో uv లో ఇస్తాడు, మనం రాసుకోవాల్సింది xy రాసుకుంటాం. ఒకవేళ వాడు xy లో ఇస్తే ఈక్వేషన్ మనం uv లో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఇది. సో తర్వాత ఏమవుతుంది మనకి ఇచ్చిన క్వశ్చన్లో సర్కిల్ ఉంటే ఈ ఫార్ములా, సర్కిల్ ఫార్ములా వాడాలి, ఎలిప్స్ ఉంటే ఎలిప్స్ ఫార్ములా వాడాలి. ఇలా రకరకాల ఈక్వేషన్స్ కి రకరకాల ఫిగర్స్ కి రకరకాల ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. సర్కిల్ అంటే z ఇంటూ z కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత ఎలిప్స్ కానీ పారాబోలా కానీ ఎలిప్స్ కానీ హైపర్బోలా ఇస్తే z మైనస్ a ఇంటూ z మైనస్ ప్లస్ z మైనస్ z1 ప్లస్ z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు 1 అనేసి వస్తుంది అనమాట. ఓకే, అంటే ఒక్కొక్క ఈక్వేషన్కి ఒక ఫార్ములా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా దాన్ని రీప్లేస్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ.